తమిళంలో రూపొందిన హర్రర్ థ్రిల్లర్ డీమన్ రమేష్ పళనివేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకునేది తెలుసుకుందాం. కథ విషయానికొస్తే విఘ్నేష్ అంటే సచిన్ మణికి సినిమా డైరెక్టర్ కావాలనే కల బలంగా ఉంటుంది. ఫ్రెండ్స్ తో కలిసి అందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే కార్తీకతో కలిసి ప్రేమ వ్యవహారం కూడా నడుపుతూ ఉంటారు. ఒక హర్రర్ కథను రెడీ చేసుకోవాలన్న విఘ్నేష్ ప్రశాంతంగా కథను రాసుకోవాలన్న ఉద్దేశంతో ఒక ఫ్లాట్ ని రెంట్ తీసుకుంటాడు. అపార్ట్మెంట్ లో అన్ని 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయి. ఆ ఒక్క ఫ్లాట్ మాత్రమే డబుల్ బెడ్రూమ్ వచ్చిందని విఘ్నేష్ తో ఓనర్ కృష్ణ చెబుతారు. అందువల్ల తక్కువకి ఇచ్చాను అంటాడు. ఆ ఫ్లాట్ లోకి దిగిన రోజు రాత్రి నుంచి విఘ్నేష్ కి భయంకరమైన కలలు రావడం, చిత్రమైన సంఘటనలు ఎదురవుతూ ఉండడం మొదలవుతుంది. తన చుట్టూ రకరకాల ప్రేతాత్మలు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. విఘ్నేష్ తన ఫ్రెండ్స్ తో ఈ విషయం చెప్పినప్పటికీ వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. మానసిక వ్యాధితో తాను బాధపడుతున్నారేమో అని అనుమానం కలుగుతుంది. అయితే రాను ఆ ఫ్లాట్ లోకి ఉండడానికి, నిద్రపోవడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అతను ఏమైపోతాడో అని ఫ్రెండ్స్ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఆ ఫ్లాట్ లో తిరుగుతున్న ప్రేతాత్మలు ఎవరివి అని విఘ్నేష్ ని ఎందుకు టార్గెట్ చేశాయి, దర్శకుడు కావాలనే విఘ్నేష్ కోరిక నెరవేరుతుందా అనేది మిగిలిన కథ. ఇక విశ్లేషణ విషయానికొస్తే హర్రర్ థ్రిల్లర్ సినిమాలో దయ్యాలుంటాయని తెలిసే ఆడియన్స్ చూస్తారు. దయ్యాలుగా మారింది ఎవరు, అందుకు కారణమేంటి, వాటి కారణంగా హీరో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, వాటి బారి నుండి బయటపడడానికి తను ఏం చేస్తాడు అనే కుతూహలం ఆడియన్స్ లో ఉంటుంది. ఇక అలాంటి ఒక కుతూహలంతో ఈ సినిమా స్టార్ట్ అయింది. అయితే నిరాశపరిచింది మాత్రం చెప్పొచ్చు. దయ్యాల సినిమా అనగానే 4 గోడలు దాటి బయటకెళ్లకూడదు అన్నట్టుగా ఒక బంగ్లాకి గాని ఒక ఫ్లాట్ కి గాని పరిమితమవుతూ ఉంటాయి. ఈ కథ కూడా అదే మార్గంలో ఉంటుంది. పాడుబడ్డ బంగ్లాలో దయ్యాల గూల భయపెట్టినట్టుగా సిటీ మధ్యలో ఉన్న ఫ్లాట్ లోని దయ్యాలు భయపెట్టలేవు. ఎందుకంటే దయ్యాలుండడానికి కూడా ఒక వాతావరణం కల్పించాలి. ఈ కథలో అదే లేదు. ఈ తరహా సినిమాలు దయ్యాలు భయపెట్టడం ఒక ఎత్తైతే అవి దయ్యాలుగా మారడానికి దారితీసిన ఫ్లాష్ బ్యాక్ కూడా అంతే ముఖ్యం. ఈ 2 విషయాల్లోనూ ఈ సినిమా బలహీనంగా ఉంటుంది. ఇక అసలు విషయం రివీల్ చేయడానికి దర్శకుడు చాలా టైం కూడా తీసుకుంటాడు. చాలా ఖర్చు కూడా చేశాడు. అంతసేపు ఓపిక పట్టినందుకు ఏమైనా ప్రయోజనం ఉందా అంటే అదీ లేదు. ఇక పనితీరు విషయానికొస్తే కథ, స్క్రీన్ ప్లే, దయ్యాల మేకప్ తో సహా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఆనంద్ కుమార్ ఫోటోగ్రఫీ, రోనీ రాఫెల్ నేపథ్య సంగీతం, రవికుమార్ ఎడిటింగ్ ఒక మాదిరిగా ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే దయ్యాల బారిన పడిన హీరో అక్కడి నుండి ఎలా బయటపడ్డాడు అనేదే కథ. అయితే ఈ కథ ఆసక్తికరంగా కాకుండా చాలా స్లోగా, రొటీన్ గా ఉంటుంది. ఈ తరహా సినిమాలో ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. కానీ అది లేదు. భయపెట్టాల్సిన సినిమా కానీ కాసేపు చిరాకు పెడుతుంది మాత్రం.